నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నేను మీ రామ్చంద్. అక్టోబర్ 4వ తేదీ నగరంలోని దుర్గాఘాట్ లో జరగనున్న దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సూచించారు. ఈ మేరకు దుర్గాఘాట్ లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. వచ్చే నెల 4వ తేదీ శనివారం నాడు జరిగే శ్రీ దుర్గామాత నిమజ్జన మహోత్సవ ఏర్పాట్లను మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ పరిశీలించారు. తుంగభద్ర నదీ తీరంలో ఉన్న సంకల్ బాగ్ నందు ప్రతి ఏటా దుర్గామాతల విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. అలాగే ఈ ఏడాది కూడా విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మాజీ రాజ్యసభ సభ్యులు తన వంతుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి ఏడాదికి నగరంలో దుర్గామాత విగ్రహాల సంఖ్య పెరుగుతోందన్నారు. అలాగే ఈ ఏడాది కూడా 100కు పైగా విగ్రహాలు నిమజ్జనానికి తరలి రానున్నట్టు ఆయన తెలిపారు. కర్నూలు నగర ప్రజలందరూ కులమతాలకు అతీతంగా ప్రతి ఏడాది దుర్గామాత నిమజ్జనోత్సవంలో పాల్గొంటున్నారని, ఈ ఏడాది కూడా అదే ఉత్సాహంతో పాల్గొనాలని ఆయన కోరారు. తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం ఉన్నందువలన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. నిమజ్జన మహోత్సవానికి వస్తున్న భక్తులందరికీ, ముఖ్యంగా మహిళలకు, పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపాల్ బాబు, దాసెట్టి శ్రీనివాసులు, విఠల్ శెట్టి తదితరులు పాల్గొన్నారు. నగరంలో కార్పొరేట్ నగరాల స్థాయిలో ఆధునిక డిజైన్లతో కూడిన రెడీమేడ్ వస్త్ర షోరూములు ఏర్పాటు చేయడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ సిటీ స్క్వేర్ మాల్లో ఏర్పాటు చేసిన స్టైల్ యూనియన్ రెడీమేడ్ వస్త్ర షోరూమును ఆయన ప్రారంభించారు. నగరంలోని టీజీవీ సిటీ స్క్వేర్ మాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్టైల్ యూనియన్ రెడీమేడ్ వస్త్ర దుకాణాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూంలో ఏర్పాటు చేసిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు షోరూం నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ స్టైల్ యూనియన్ షోరూంలో ఉన్న రెడీమేడ్ దుస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా తమ షోరూంలో ఉన్న దుస్తుల వివరాలను నిర్వాహకులు ఆయనకు వివరించారు. అన్ని వయస్సుల వారికి ఉపయోగపడే విధంగా నూతన డిజైన్లతో రూపొందించిన రెడీమేడ్ దుస్తులను ఈ షోరూంలో అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులు మాట్లాడుతూ కర్నూలు నగర ప్రజల అభిరుచులకు తగిన విధంగా అన్ని వయస్సుల వారికి ఆధునిక డిజైన్లతో కూడిన దుస్తులను అందుబాటు ధరల్లోకి తీసుకువచ్చామని చెప్పారు. తమ షోరూంను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవకాశాన్ని కర్నూలు నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హోటల్ మౌర్యైన్ శ్రీ ఆర్య ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ద మిర్రర్ ఎఫైర్ లగ్జరీ ఎగ్జిబిషన్ ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు పాల్గొన్నారు. నగరంలోని హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్ లో ఉన్న శ్రీ ఆర్య ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ది మిర్రర్ ఎఫైర్ లగ్జరీ ఎగ్జిబిషన్ ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ద మిర్రర్ ఎఫైర్ లగ్జరీ ఎగ్జిబిషన్ను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి కర్నూలు నగర ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన ఉత్పత్తులను గురించి నిర్వాహకులు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు వివరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తాము ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ 2 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. ఇందులో అందరినీ ఆకట్టుకునే విధంగా ఉత్పత్తులను అందుబాటులో ఉంచామని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కర్నూలు ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చొరవతో దాదాపు పూర్తయింది. ఈ నేపథ్యంలో కుటుంబ ప్రభుత్వానికి న్యాయవాదులు ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు ప్రాంతవాసులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కర్నూలు నగరంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చొరవతో దాదాపు పూర్తవుతోంది.
కర్నూలు నగరంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు వ్యవహారంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఎన్నోసార్లు ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయనున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి భవనాల ఎంపిక ప్రక్రియను జిల్లా కలెక్టర్ వేగవంతం చేశారు. ఇందుకోసం కర్నూలు శివారులోని వివిధ భవనాలతో పాటు రాగమయూరు గ్రీన్ హిల్స్ భవనాలను కూడా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఎయిర్పోర్ట్తో పాటు జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఈ భవనాలను హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం పరిశీలించారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం రాగమయూరి బిల్డర్స్ అధినేత కేజే రెడ్డి ప్రాజెక్టును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టు యజమానితో అధికారులు మాట్లాడారు. 2014 సంవత్సరం నుంచి కర్నూలు నగరంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని టీడీపీ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయితే 2019లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకపోవటం, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో కర్నూలు నగరంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. అయితే ఈ అంశంపై కొందరు కోర్టుకు వెళ్ళగా తమకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంతో హైకోర్టు ఏర్పాటు విషయంలో వైసీపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని ప్రదర్శించిందని తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నాయకులు కేఈ జగదీష్, దాసెట్టి శ్రీనివాసులు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హైకోర్టు ఏర్పాటు కోసం ఉద్యమించని కొందరు న్యాయవాదులు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చొరవతో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసినప్పటికీ మళ్లీ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కొందరు న్యాయవాదులు రోడ్డెక్కడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నిస్తున్నారు. కర్నూలులో చెప్పిన మాట ప్రకారం హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు వారు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు జగదీష్ కుమార్, టీడీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఏదైతే కొద్దిమంది న్యాయవాదులు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ధర్నా కార్యక్రమం చేపడుతున్నారో ఆ కార్యక్రమానికి కొద్దిమంది వైకాపా నాయకులు హాజరై వారికి సంఘీభావం ప్రకటిస్తూ కొద్ది వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలను మేము తెలుగుదేశం పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ తరఫున ఖండిస్తూ న్యాయవాదులు చేస్తున్న ఈ దీక్షా శిబిరానికి వైకాపా నాయకులు రావడమే ఒక సిగ్గుచేటైన అంశంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒకసారి మనం గతాన్ని తవ్వి చూస్తే 2019 నుండి 2024 వరకు మన రాష్ట్రాన్ని పరిపాలించిన వైకాపా ప్రభుత్వం కర్నూలులో న్యాయ రాజధాని చేస్తాం, కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తాం మాట ఇచ్చి దాదాపు 5 సంవత్సరాలు గడిచిపోయినప్పటికి కూడా ఆ మాట నిలబెట్టుకోలేకపోయింది. అలాగే ఎస్సీబీసీ కాలేజీలో మనకందరికీ గుర్తుంటుంది, ఆనాటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కానీ ఆనాటి అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు దాదాపు లక్షల మంది సమూహంలో వాళ్ళ మధ్యలో వాళ్ళు ఏం ప్రకటించారంటే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయబోతున్నాం, ఈ హైకోర్టు ఏర్పాటు చేయబోయే హైకోర్టు 10 కిలోమీటర్ల దూరంలో నుండి చూస్తే కూడా కనబడేలాగా చారిత్రాత్మకంగా నిర్మించబోతున్నామని చెప్పి ఆ రోజు ప్రగల్భాలు పలికారు. కానీ అది ఏ కార్యరూపం దాల్చలేదు. కనీసం ఇనిషియేషన్ ఒక్క స్టెప్ కూడా ముందుకు పోలేదు. కేవలం కర్నూలు జిల్లా కర్నూలు ప్రజలను మోసం చేయడానికి ఆ రోజు మాట్లాడిన మాటలు వాళ్ళకి ఈరోజు ఆ హైకోర్టు గురించి కానీ హైకోర్టు బెంచ్ గురించి కానీ మాట్లాడే హక్కు, బాధ్యత నైతికంగా వాళ్ళకి ఏ రకంగా లేదు. ఈ హైకోర్టు బెంచ్ సాధన అనేది ప్రాసెస్లో ఉంది. అది తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, అలాగే టీజీ భరత్ గారు కానీ ఎంతో ప్రాధాన్యతమైన అంశం అది కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అనేది. ఇప్పుడు మన న్యాయవాది మిత్రులకు కూడా మేము అదే కోరుకుంటున్నాము. ఇప్పుడు మీరు ధర్నా రూపంలో చేసినా, ఏ రకంగా చేసినా మీరు కోరుకునేది, మేము కోరుకునేది ఒకటే. కాకపోతే కొద్ది రోజులు వెయిట్ చేస్తే బాగుంటుందని మేము వారికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక ప్రొసీజరల్ మ్యాటర్. ఓన్లీ తెలుగుదేశం పార్టీ అనుకుంటేనే అయిపోయే విషయం కాదు. ఇది హైకోర్టు నుండి కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. అక్కడంతా అప్రూవల్ అయ్యి వచ్చిన వెంటనే ఇక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వంలో మాట తప్పము, మడమ తిప్పమని ప్రగల్భాలు పలికి హైకోర్టు ఇస్తామని మోసం చేసి హైకోర్టు ఇవ్వకుండా ఇక్కడ ఎన్నో సభలు పెట్టి
ఆ సభల్లో కూడా ప్రగల్భాలు పలికి చేసిన వాళ్ళు ఈరోజు వచ్చి హైకోర్టుకు మేము సంఘీభావం చెప్తున్నాం, హైకోర్టు మరి ఆ రోజు మీరు ఎందుకు ఇవ్వలేకపోయినారు, ఆ రోజు ఎందుకు మీరు చేయలేకపోయినారు? సో మీ చేతగానితనాన్ని మా మీద రుద్దకండి, ఎందుకంటే మీకు చేతగాలే. మేము ఎలక్షన్ల ఎజెండాలోనే మా ఎజెండాలోనే క్లియర్గా చెప్పినాం, అయ్యా మేము బెంచ్కి కట్టుబడి ఉన్నాము, బెంచ్ ఇస్తున్నాము అని. అదే మాట మీద నిలబడి ఈరోజు చర్యలు చకచకా జరుగుతున్నాయి. ఈ విధంగా అయితే ఎజెండాలో పెట్టిందో ఇక్కడ లోకల్గా టీజీ భరత్ గారు 6 సూత్రాలతో ఒక ఎజెండా తీసుకొని వచ్చాడు. ఇవి ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను, ఇందులో భాగంగా హైకోర్టు బెంచ్ కూడా నా బాధ్యత అని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు దానికి చర్యలు జరుగుతున్నాయి. ఈరోజు కలెక్టర్ గారు భవనాలు పరిశీలిస్తున్నారు, బిల్డింగులు వెతుకుతున్నారు. సో ప్రొసీజర్ జరుగుతూ ఉంది. ఇప్పుడు దీంట్లో మిస్ చేసే విధంగా ఈరోజు అది జరుగుతుంటే హైకోర్టు బెంచ్ ఎక్కడొచ్చేస్తుందో అని ఈరోజు వైకాపా నేతలు భయం పట్టుకొని లేదు మాకు హైకోర్టు కావాలని మళ్ళీ కొత్త నినాదం స్టార్ట్ చేశారు. కాబట్టి మీరు మేమేదో పని చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో హైకోర్టు బెంచ్ అధికార వికేంద్రీకరణలో భాగంగా తెస్తుంది. మీరు దాన్ని అడ్డుకునే విధంగా మళ్ళీ బెంచ్ కూడా రాకుండా చేస్తారు. మీ చర్యల వల్ల హైకోర్టు బెంచ్ కూడా రాకుండా పోతే మాకు భయం పడుతుంది. ముందు నుంచి కట్టుబడి ఉన్నటువంటి కర్నూలుకి హైకోర్టు బెంచ్ అనే దానికి సంబంధించి ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రప్రథమంగా పెట్టుకున్నటువంటి టీజీ భరత్ గారు మాట మీద నిలబడి సంవత్సరం లోపలనే హైకోర్టు బెంచ్కు వడిగా పరిగెత్తే విధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుకు జరుపుతూ కర్నూలు ప్రజలకు ఇచ్చినటువంటి ఏదైతే వాగ్దానం ఉందో దాన్ని నెరవేర్చుకునే దాంట్లో భాగంగా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకులు, ముఖ్యంగా మా టీజీ భరత్ గారు యొక్క సంకల్పంని ఎటువంటి పరిస్థితుల్లో అనుమానించాల్సిన పని లేదు. ఎందుకంటే కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు కూడా ఎక్కడెక్కడ భవనాలు ఉన్నాయని చెప్పి ఆగమ మేఘాల మీద ఎక్కుతున్నారు. అంతవరకు ఎందుకు, ఈరోజు కూడా లోకేష్ గారు చెప్పిన క్లారిటీ ఏంటంటే గవర్నర్ గారు ఎక్స్ జ్యుడిషియల్ ఆఫీసర్ సుప్రీంకోర్టు ఆయనతో కలిసి మాట్లాడినప్పుడు ఆయన అద్భుతమైనటువంటి సూచనలు చేసినారంట. ఒక హైకోర్టు బెంచ్ మీరు అడుగుతున్నప్పుడు తక్కువ స్థలంలో పెట్టొద్దండి, భవిష్యత్తులో ఆర్బిట్రేషన్ సెంటర్స్ ఇలాంటివన్నీ రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అటువంటివన్నీ తీసుకురావాలంటే ఒక అద్భుతమైనటువంటి విజనరీతోనే మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి సలహా ఇవ్వడం జరిగిందని లోకేష్ గారే ఓపెన్గా చెప్పినారు. చిత్తశుద్ధి ఉంది కాబట్టే టీజీ భరత్ గారు కార్యాచరణలో ఉన్నారు. ఖచ్చితంగా చెప్పగలమండి, హైకోర్టు బెంచ్ వస్తుందని భయపడి మేము డిమాండ్ చేస్తేనే హైకోర్టు బెంచ్ తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారని చెప్పుకోవాలన్న మీ కుయుక్తులు ప్రజలు గమనిస్తున్నారు. లోకేష్ గారి ప్రకటనలు కూడా పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి, ప్రొసీజర్ ప్రకారం. ఇప్పుడు మేమంతా కూడా హైకోర్టు బెంచ్కి యాక్సెప్ట్ అయినట్లు ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాన్ని గమనిస్తే తెలుస్తుంది, అడ్వకేట్ల యొక్క అభిప్రాయాలు తెలుసు. కనుక మిత్రులారా, మీరు ఈ జరిగే కార్యక్రమాన్ని అడ్డుకోకుండా కొంతమంది యొక్క స్వార్థపూరిత ప్రయోజనాలకు న్యాయవాదులు బలి కాకుండా అందరూ ఒక్కతాటి మీదకి వచ్చి మనం హైకోర్టు బెంచ్ సాధించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను అందరి న్యాయవాదులకు ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తోందని వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదని పాణ్యం అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు గౌరు జనార్దన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువనేత గౌరు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తుందంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. గత 5 సంవత్సరాల పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయిందని, ఫలితంగా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారని, అందులో భాగంగానే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే అంశాన్ని వెలుగులోకి తెచ్చారని వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేశామని, అందుకోసం 8,200 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారని, అయితే వాస్తవంగా ఖర్చు పెట్టింది 1,400 కోట్లు మాత్రమేనని ఆయన వివరించారు. కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే మెడికల్ కళాశాలలకు సంబంధించి 881 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని, మెడికల్ కళాశాలల ఏర్పాటులో ఎవరికి చిత్తశుద్ధి ఉందో ఈ అంశం తెలియజేస్తుందని అన్నారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలో కన్వీనర్ కోటా కింద 85% సీట్లు ఉండగా వాటిని పెంచేందుకు ప్రయత్నం చేస్తోందని వివరించారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వాటిని 50% తగ్గించారని, దీనికి సమాధానం చెప్పాలని కోరారు. ఇప్పటికైనా మెడికల్ కళాశాలల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు తప్పుడు సమాచారం చేరవేయటాన్ని మానుకోవాలని వివరించారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఏందో వాళ్ళ టైంలోనే వచ్చినాయి, లేకుంటే చూసి ఆహా అనాలంట. అవి చూసి అంటే ఆడ చూసిన ఆ బేస్ మట్టాలు అవన్నీ అంటే పిల్లర్లు చూసి అనాలనేమో మరి మాకు గుర్తొస్తలేదు. మేమేమో ఇంత కేటాయించినాం అంత కేటాయించినాం అంటున్నారు. మరి ఏడికి పోయినాయి, ఎవరి దగ్గర పోయినాయి? మీరు ప్రెస్ మీట్ పెట్టి అవి సమాధానాలు చెప్పండి. మరి ఎక్కడికి పోయినాయో? 747 కోట్లు సీఎం గారు ఇచ్చినారు ఒక సంవత్సరంలో. అందువల్ల చాలా వరకు రివైవ్ అయ్యాయి. రివైవ్ అయినా కూడా ఇంకా అప్రూవల్స్ కావాలా? ఎందుకంటే ఆరోగ్యం అనేది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. ప్రజల ఆరోగ్యంతో ఎవరు ఆడుకోలేము. అందుకే మన భారతదేశంలో స్ట్రిక్ట్ నామ్స్ ఉన్నాయి. ఇండియన్ మెడికల్ హెల్త్ స్టాండర్డ్ నామ్స్ కానీ, WHO నామ్స్ కానీ, ఇలాంటి నామ్స్ అన్నిటికీ మనం కట్టుబడి ఉంటేనే హాస్పిటల్స్ రన్ అవ్వగలుగుతాయి. సో అందుకే మేము చాలా మంచి ప్లానింగ్తో పోతూ ఉన్నాము. ఇలాంటివి మామూలే వస్తూ ఉంటాయి. దానికి మేము ఆన్సర్ చేసుకుంటాము. మాకు ఆ చిత్తశుద్ధి ఉంది, ప్రజల పట్ల గౌరవం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు మొన్న ఇవి వైసీపీ వాళ్ళు అందరూ చెప్తా ఉన్నారు, అన్ని మెడికల్ కాలేజీలు అయిపోయినాయి, ఇంకా మీరు దాన్ని ఓపెన్ చేసుకోలేకపోతున్నారని. ఇదేనా మీరు చేసిన దుస్థితి? అందరు వెళ్ళి చూసినారు అవి ఎట్లెట్లా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది. అది అందుకోసమే ఇప్పుడున్న వాటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు పోతా ఉన్నాము. ప్రైవేట్ వ్యక్తులు అంటే ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ సొంత లాభం కోసం పనిచేసే వాళ్ళకి మేము ఇవ్వడం లేదు. సెక్షన్ 8 అంటే అంటే చారిటబుల్, ఎవరైతే ప్రజాసేవ కోసం ముందుకు వచ్చే సంస్థలు ఉన్నాయో వాటికి మాత్రమే అప్పచెప్తాం. అది కూడా ఆస్తి గవర్నమెంట్ది. అందుకే క్లియర్గా చెప్తా ఉన్నాం. పీపీపీ అంటే ఈరోజు దాన్ని కొన్ని రోజుల తర్వాత దాన్ని మళ్ళీ ఆ ఆస్తిని ప్రభుత్వానికి అప్పచెప్తారు. మేనేజ్మెంట్ ఒకటే వాళ్ళ చేతిలో ఉంటుంది. ఆ మేనేజ్మెంట్ వల్ల అందువల్ల దాన్ని ఏదైతే మేనేజ్మెంట్ అంటే మళ్ళీ మీరు అనుకోవచ్చు లోపల అక్కడ ఎవరు గవర్నమెంట్ సిబ్బంది ఉండదు, మన రేషన్ కార్డు హోల్డర్స్కి ఫ్రీ ట్రీట్మెంట్ ఉండదు అనేది ఏం లేదు. ప్రతి ఒక్కరికి ఏదైతే ఇప్పుడు మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉందో అలాగే ఉంటుంది. దాన్ని ఇంకా మెరుగైన విధంగా చేసుకుపోవాలి, కొత్త విధంగా ప్రభుత్వానికి బర్డెన్ లేకుండా ఉండాలి ఎక్కువ అనే ఉద్దేశంతోనే తప్ప దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి ఇంకొక ప్రైవేట్ హాస్పిటల్ అయ్యి వాళ్ళు ప్రతిదానికి ఛార్జెస్ చెల్లించి పేద ప్రజలకు ఇబ్బంది చేస్తారనేది అయితే తప్పకుండా కాదండి. అదే మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇది ఈ టెండరింగ్ ప్రాసెస్లో కానీ ఈ పార్టిసిపేషన్లో కూడా ఎవరు పడితే వాళ్ళు కాకుండా సెక్షన్ 8 ప్రకారం ఎవరైతే ప్రజాసేవ కోసం పనిచేసే కంపెనీలు ఉన్నాయో లేకపోతే అలాంటి మేనేజ్మెంట్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే వచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్తారు. ఓన్లీ హాస్పిటల్స్కే పెట్టాలి, ఇంకో దగ్గర పెట్టాలనే ఆ క్లాజ్ వాళ్ళకి లేదు. సో ఇంకోటి ఏంటంటే మనకు ఉండే ఈ ఖర్చు ఇది చాలా పెద్ద మొత్తంతో కూడుకున్న విషయం. సిఎస్ఆర్ యాక్టివిటీస్ అంటే మన రాష్ట్రంలో ఉన్న సిఎస్ఆర్ యాక్టివిటీస్తో మాత్రమే దీన్ని చేయడం సాధ్యం కాదు. అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈరోజు మీరు చూసే ఉంటారు ఎన్నో దగ్గర ఇప్పుడు మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది మొత్తం కంప్లీట్ పీపీపీ మోడల్. ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎన్నో వేరియస్ ప్లేసెస్లో మంచి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ తీసుకొని వచ్చింది. ఇక్కడ యూపీలో ఇప్పుడు మన యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్న తర్వాత మొత్తం పీపీపీ మోడల్లో కొత్త మెడికల్ కాలేజీలు అన్నీ కడతా ఉన్నారు. అవి చాలా మంచిగా పనిచేస్తున్నాయి. గవర్నమెంట్ కంప్లీట్ దాంట్లో కూడా భాగస్వామ్యంగానే ఉంటుంది. పేదవాళ్ళందరికీ ఉచితంగానే వైద్యం ఇస్తారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలా. సో మీరందరికీ ఒక అపోహ ఉండొచ్చు, తప్పదు, దాంట్లో నేను కాదనను. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులు వచ్చినారంటే రేపొద్దున ఆరోగ్యంతో ఎట్లయినా కావచ్చు, ఏదైనా ఎక్కువ ఇది కన్సల్టేషన్ ఛార్జెస్ కానీ అవి కానీ పెరుగుతాయని దాని అన్నిటి గురించి కూడా క్లియర్గా వివరణ ముఖ్యమంత్రి గారే ఇచ్చారు అసెంబ్లీ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీద. ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎవరికైతే అందరికీ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ ఫ్రీ మెడిసిన్స్ అండ్ ఫ్రీ కాస్ట్, ఇంకా అధునాతనమైన టెక్నాలజీ కూడా తీసుకొని రావడం జరుగుతూ ఉంది. అందువల్ల మీరు ఇది పీపీపీ మోడల్లో ఒక కొన్ని రోజుల సమయం తర్వాత అవన్నీ మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్కి అప్పచెప్తారు. దానికి ఎగ్జాంపుల్ ఏదైతే మీరు అడిగారో ఇందాక, మన ఏదైతే కొన్ని పవర్ ప్రాజెక్ట్స్ ఇంతకుముందు జీవీకే కంపెనీకి ఇచ్చినారో ఆ జీవీకే కంపెనీ కూడా ఇప్పుడు అయిపోగొట్టి వాళ్ళ టర్మ్ పీరియడ్ అయిపోగొట్టుకొని ప్రభుత్వానికి దాన్ని అప్పచెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఓనర్షిప్ కంప్లీట్గా ప్రభుత్వందే. ప్రతి మెడికల్ కాలేజ్ దగ్గరికి పోయి రావడం జరిగింది. వ్యతిరేకంగా, ప్రైవేటీకరణ వ్యతిరేకంగా. వాళ్ళకు ఎంత చిత్తశుద్ధి ఉందంటే పీపీపీ అనేది ఏంది అనేది కూడా తెలుసుకోకుండా ఏదో ప్రభుత్వం చేస్తుంది అని చెడ్డ ప్రచారం ప్రజలకు తీసుకెళ్లాలని ధర్నాలు, దీక్షలు, అన్ని కాలేజీల సందర్శన ఒక కార్యక్రమం పెట్టి మొన్ననే చూడడం జరిగింది. అందులో భాగంగా ఆ కార్యక్రమానికి వాళ్ళు చేసిన కార్యక్రమానికి వివరణ ఇస్తూ కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజ్ విషయంలో తెలియజేసేది ఏమంటే, మా యువ నాయకుడు చెప్పినది మీరు క్షుణ్ణంగా కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళండి. దీంట్లో ఏదైనా తప్పులు ఉంటే కూడా అడగండి, మీకు సరైన వివరణ ఇస్తాడు. ఈ విషయం కానీ ఖచ్చితంగా ప్రజల దగ్గరికి చేర్చే బాధ్యత మీది.
ఎందుకంటే వాళ్ళు కళ్ళబొల్లి మాటలు తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ప్రజల దగ్గరకు పోతున్నారు. అది ఏమి కాదు, జరిగేది ఇది అని వాస్తవాలు ఇప్పుడు మీకు అన్ని క్షుణ్ణంగా పాయింట్ టు పాయింట్ తెలియజేస్తాడు. జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీ అన్నారు. ఈ మేరకు నగరంలోని సునయన ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని సునైన ఆడిటోరియంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఏ సిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థిరమైన పర్యాటకం మరియు పరివర్తన అనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూ టూరిజంను అభివృద్ధి చేసుకుందామని సూచించారు. జిల్లాలో 14 కోట్లతో 5 టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని వివరించారు. మనకు వారసత్వంగా వచ్చిన పర్యాటక కేంద్రాలను కాపాడుకుంటూ కొత్తగా ఏర్పాటు చేసుకునే పర్యాటక కేంద్రాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకునేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. ఇంకా ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే నీరు తాగి మన ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని పాడు చేసుకుంటున్నారని దాన్ని వెంటనే నిలిపివేయాలని సూచించారు. అలాగే గృహాలలో కార్యాలయాల్లో ఏసీ విద్యుత్తు వాడకాలను తగ్గించి పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేయాలని అన్నారు. సోలార్ పవర్, విండ్ పవర్ వంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి కర్బన ఉద్గారాలు లేని పర్యావరణాన్ని సృష్టించేందుకు కృషి చేస్తోందని చెప్పారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి గణనీయంగా జరుగుతోందని, తద్వారా పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. జిల్లాలో వేదవతి, గుండ్రేవుల వంటి ప్రాజెక్టులు పూర్తి అయితే భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు. జిల్లాలో కేవలం 7% మాత్రమే అడవులు ఉన్నాయని, దీనిని 50% పెంచే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. మన ప్రాంతంలో వ్యవసాయంలో అధిక శాతం పురుగు మందులు వాడకం జరుగుతోందని, దీనిని అరికట్టి ప్రకృతి వ్యవసాయం చేసే దిశగా ప్రోత్సహించాలని సూచించారు. అలాగే పంట మార్పిడి వల్ల భూముల్లో ఉన్న సారాన్ని కోల్పోయే అవకాశం ఉండదని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోని ఆడపిల్లలను కనీసం డిగ్రీ వరకు చదివించే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు చారిత్రక వివరాలు తెలుపుతూ చేసిన నృత్య ప్రదర్శనలు, మోహన్ బాబు చేసిన డాన్సింగ్ డాల్స్ ప్రదర్శనలు, గురువయ్యల నృత్యం, కోలాటం ఆహూతులను అలరించాయి. అనంతరం వారికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి జ్ఞాపికలను బహుకరించారు. ఇంత డిసిప్లిన్ గా ఇక్కడ మనుషులు ఉన్నారు అనే ఒక ఇంప్రెషన్ రావాలి. అలా వస్తే అందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. మన జిల్లాలో ఇన్వెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుందండి. అలాగే ముఖ్యంగా ఇక్కడ నేను చూస్తే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, అదే వేదవతి ప్రాజెక్ట్ కానీ, అలాగే తుంగభద్ర కెనాల్ దగ్గర ప్రాజెక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా గ్రౌండ్ వాటర్ అనేది పెరుగుతుంది. కర్నూలు జిల్లాలో చాలా వరకు సగం వరకు కొంచెం కరువు ప్రాంతంగా ఉంది, గ్రౌండ్ వాటర్ లేదు అని కూడా చెప్పడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్స్ కూడా డెవలప్ చేసే దిశగా ప్రభుత్వం అడుగు వేస్తూ ఉంది. ఇదే కాకుండా మనకి ఈ ప్లాంటేషన్ ఫారెస్ట్ కవర్ చూసుకుంటే కర్నూలు జిల్లాలో 7% మాత్రమే ఉంది. సో ఫారెస్ట్ కవర్ మనకి 33% ఉంటే మంచిది, 50% ఉంటే ఇంకా మంచిది. మీ అందరికీ తెలుసు, మొక్కలు ఎక్కువ నాటితే మనకి వర్షాలు సకాలంలో పడతాయి. వర్షాలు సకాలంలో పడితే మనం అన్ని పంటలు కూడా బాగా పండుతాయి, మనకి ఇబ్బంది ఉండదు. సో ప్లాంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అందుకని ఇక్కడ పీడి డోమా గారు కూడా చెప్పారు, ఒక 5,000 మొక్కలు ఈ సంవత్సరం నాటారు అని చెప్పారు. బట్ ఇంకొక 5,000 నాటండి. ఎందుకంటే 7% ఎక్కడ, 33% ఎక్కడ, మనసు మనం చాలా కష్టపడాలి. సో మొక్కలు అందరూ కూడా నాటండి, మొక్కని అడాప్ట్ చేసుకోండి, దాన్ని ఒక అమ్మలాగా, మన ఎవరో అన్నారు అమ్మలాగా చూసుకోండి. మొక్కలు మనం జాగ్రత్తగా చూసుకుంటేనే అది రేపొద్దున మనల్ని కూడా ప్రొటెక్ట్ చేస్తాయి. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.